పూరి జగన్నాథ్ ఆలయాన్ని పోలిన నిర్మాణం, సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపించే గోపురం, 100కు పైగా ఉపాలయాలను ఒకే చోట చూడగలగటం, శివలింగాల్ని హరిహరులుగా పూజించటం, ఈ ప్రత్యేకతలన్నీ భువనేశ్వర్లోని లింగరాజ ఆలయంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో స్వామి స్వయంభూగా కొలువు తీరటం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న లింగరాజ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. శివాలయాల్లో విష్ణుమూర్తి విగ్రహాలు అరుదుగా ఉంటాయి. అలాగే వైష్ణవ ఆలయాల్లో శివలింగాలు తక్కువగానే కనిపిస్తాయి. కానీ ఈ లింగరాజ ఆలయంలో మాత్రం శివలింగాన్ని హరిహరుల స్వరూపంగా పూజిస్తారు. అందుకే స్వామిని బిల్వదళాలతో పాటు తులసి ఆకులతోనూ అర్చిస్తారు. శివ విష్ణుమూర్తి అర్చనలు జరుగుతాయి. కళింగ రాజుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఈ ఆలయంలోని ప్రధాన గోపురం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. సోమవంశ రాజైన యయాతి కేసరి ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మిస్తే ఆ తర్వాత గంగయ్య రాజులు అభివృద్ధి చేశారంట. గంగా రాజులు పూరి జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించినవారు. అందుకే ఈ ఆలయ నిర్మాణం కూడా జగన్నాథ ఆలయంలా ఉంటుంది. మొదట్లో ఈ లింగరాజ దేవాలయంలో శివలింగాన్ని శివుడిగా మాత్రమే పూజించేవారు. ఆ తర్వాత గంగయ్య వంశస్థులచే హరిహరులుగా పూజించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హరిహరులుగానే పూజిస్తున్నారు. స్థల పురాణం ప్రకారం ఒకసారి పరమశివుడు తనకు కాశీతో పాటు భువనేశ్వర్ ప్రాంతము ఇష్టమని పార్వతీదేవితో చెప్పాడంట. దాంతో పార్వతీదేవి పశువులను కాచే గొల్లబామగా మారి ఇక్కడకు వచ్చిందంట. ఆ సమయంలో కృతి, వాస అనే 2 రాక్షసులు అమ్మవారిని చూసి తమని వివాహం ఆడమంటూ వేధించడంతో పార్వతీదేవి ఆ రాక్షసుల్ని సంహరించిందంట. అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకు, ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పరమశివుడు ఇక్కడకు వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ తర్వాత ఈ ప్రాంతంలోని మామిడి చెట్టు కింద స్వయంభూగా కొలువు తీరాడని కథనం. స్వామిని త్రిభువనేశ్వరుడిగాను పిలిచే ఈ ఆలయంలో విమాన, జగన్మోహన, భోగమండపం, నటమందిరాలు ప్రధాన ఆకర్షణంగా నిలిస్తే వాటి చుట్టూ 100కు పైగా ఉపాలయాలు కనిపిస్తూ భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా దీపారాధన చేసి ముఖ్య మందిరాల్లోకి ప్రవేశ అర్హతను పొందాకే హరిహరుడిని రూపమైన పరమశివుడిని పూజిస్తారు. ఆ తర్వాత ఈ ఆలయం చుట్టూ ఉండే పార్వతీదేవి, కార్తికేయ, గణేశుడు, గోపాలుడు, సూర్యుడు, బలరాముడు, సహదేవుడు, కృష్ణుడు, శివలింగాలు ఇలా అన్నీ కలిపి మొత్తం 100కు పైగా ఉపాలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడికి ప్రత్యేక ఆలయం ఉంది. పితృతర్పణాలు కాశీలో వదలటం మామూలే. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ పితృతర్పణాలు వదలవచ్చని, అలా చేయటం వల్ల కాశీలో పితృతర్పణాలు విడిచిన ఫలితం కలుగుతుందని చెబుతారు. ఇక్కడ బిందుసాగర సరస్సులోని నీటికి అనారోగ్యం నయం చేసే శక్తి ఉందంట. స్వామిని రోజు ఈ నీటితోనే అభిషేకం చేస్తారు. ఇంకా హరిహరులకు నిత్యం చేసే పూజలతో పాటు స్వామికి రోజు 8 సార్లు వరి అన్నం, ఇతర పదార్థాలను నివేదన చేస్తారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు కొత్త కొండల్లోనే తయారు చేస్తారు. అయితే ఆ వంటకాలపైన సూర్యకిరణాలు పడకుండా ఉండేందుకు ముందుగా సూర్యుడికి నివేదించడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆ తర్వాత సూర్యకిరణాలు వంటకాలపైన పడకుండా చాలా జాగ్రత్తగా గర్భగుడిలోకి తీసుకెళ్ళి స్వామికి అర్పిస్తారు. అంతేకాదు, రోజులో ఒక సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదాన్ని పార్వతీదేవికి అర్పించడాన్ని ఇక్కడ చూడవచ్చు. వీటి అన్నిటితో పాటు ఒడిస్సా సంవత్సరాది నాడు బాంగ్గా పిలిచే ఒక రకమైన గంజాయితో చేసిన పానీయంతో స్వామిని అభిషేకిస్తారు. ఇంకా శివరాత్రి సమయంలో ఆలయ శిఖరం పైన వెలిగించే మహాదీపాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ఆ మహాదీపాన్ని దర్శించుకున్నాకే ఉపవాస దీక్షను విరమిస్తారు. అలాగే ఏడాదికొకసారి నిర్వహించే చందన యాత్రను, విశ్వశాంతి యజ్ఞాన్ని చూసి తరించాల్సిందే.
తెలుసుకున్నాం కదండి శివలింగంలోని హరిహరులుగా దర్శనమించే లింగరాజ దేవాలయం గురించి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.